గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడిలో యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవారు ఎవరు అనేది ఈ వచనాలు ఉన్నది. 3 క్వాలిటీస్ వారిలో ఉన్నాయట. 1 పిలువబడిన వారు, 2 ఏర్పరచబడిన వారు, 3 నమ్మకమైన వారు. యేసుక్రీస్తు ప్రభువులో తరతరాలు యుగయుగాలు ఈ లోకాన్ని ఏలువారుగాను నిత్యము దేవుని నిత్యత్వంలో నిలిచివారముగాను మనం ఉండాలి అంటే ఈ 3 మనలో ఉండాలి. చాలామంది మొదటిది ఉంటుంది కానీ చివరి 2 ఉండవు. ఏంటట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారిలో చాలామంది పిలువబడిన వారు ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది పిలువబడిన వారు ఎంతమంది ఉంటారట? మత్తయి సువార్త 22:14లో కాగా పిలువబడిన వారు అనేకులు, దేవుని వాక్యం అందరినీ పిలుస్తుంది లోబడమని, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనం పిలువబడిన వారు, దేవుని వాక్యం మనం పిలుస్తుంది, లోబడాలి. దేవుని చిత్తానికి మనము తల ఉంచి మన ఇచ్చలను పక్కన పెట్టుకుని దేవునికి ఏది ఇష్టమో అది మనం చేసి, ఆయనకి ఏది ఇష్టం లేదో మన యొక్క కోరికలన్నింటినీ ప్రక్కన పెట్టి వాటిని వదిలేసుకోగలిగితేనే మనం దేవుని వెంబడించే వారు అవుతాం. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకట? తన సొంత ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి అదే నీతి మార్గముగా అతడు నడిచి ఆ నీతిని తన పిల్లలకు బోధించుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాముని. మనల్ని అందుకుని ఏర్పరచుకున్నాడు. చదువుదామన్నమాట. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. ఎరిగి ఉన్నానంటే అర్థం ఏంటండి? ఏర్పరచుకున్నానని. నేను అతనిని ఎరిగి ఉన్నానంటే అతనిని ప్రేమించుచున్నాను, అతనిని ఏర్పరచుకొని ఉన్నాను. అందుకని ఇదే మాట ఆమోసు భక్తుడు కూడా ఉపయోగిస్తాడు. ఆమోసు గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను గనుకనే వారు నా ఏర్పాట్లు ఉన్నవారు గనుకనే వారు తప్పు చేస్తే నేను ఊరుకోను. దే ఆర్ మై చోజన్ పీపుల్. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నానంటే కదిమలు ఎవరు తెలియదని కాదు, మిమ్మల్ని ఎరిగి ఏర్పరచుకొని ఉన్నాను అని అర్థం. అది పవిత్ర గ్రంథం వర్షన్లో ఆ విధంగా వివరించబడి ఉంటుంది బైబిల్లో. మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును. మిమ్మల్ని ఎరిగి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను కనుక మీరు తప్పు చేస్తే ఊరుకోను. మిమ్మల్ని ఎందుకు ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నాను? మీరు నీతిగా నడుచుటకును మీ పిల్లలకు నీతిని బోధించి మీ తరతరాలు నీతి మార్గములో దేవుని వెంబడించడానికి. అటువంటి మీరు తప్పు చేస్తే నేను ఊరుకుంటానా? ఏర్పరచుకున్న మిమ్మల్ని నేను ముందేలా దీవిస్తానో, ఏర్పరచుకున్న మిమ్మల్ని తప్పు చేసినప్పుడు అందరికన్నా ముందు శిక్షించేవాడిని కూడా నేనే. పౌలు భక్తుడు అంటాడు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడంటే వారిని దీవించడానికి మాత్రమే కాదు, వారు తప్పు చేస్తే శిక్షించడానికి కూడా ముందు వారిని శిక్షిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనలో 3 క్వాలిటీస్ ఉండాలా. దేవుని వాక్యం చేత పిలువబడిన వారముగాను, ఆయన చేత ఏర్పరచబడిన వారముగాను, ఆయన ఏర్పాటుకు తగిన విధముగా ఫేత్ఫుల్గా విశ్వాసముతో నడిచే వారముగాను మనం ఉండాలి. మనం ఎలా ఉండాలంటే అబ్రహాము వలె ఆయన నీతి మార్గంలో నడిచి ఆయన నీతిని తన పిల్లలకి బోధించి ఆ నీతిలో అబ్రహామును పోలి ఇస్సాకు ఎలా నడిచాడో అలా మన పిల్లల్ని నడిపించే వారుగా ఉండాలి.
అంతే తప్ప నేను పిలువబడిన వాడిని, ఏర్పరచబడిన వాడిని కదా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే శిక్షించడానికి కూడా దేవుడి ముందు వారిని శిక్షిస్తాడంటే, ఏర్పరచుకున్న వారిని. కాబట్టి మన పిలుపు తగ్గట్టుగా, మన ఏర్పాటుకు తగ్గట్టుగా మన చివరి శ్వాస వరకు దేవునికి నమ్మకంగా జీవిద్దాం. అటువంటి నమ్మకమైన జీవితం జీవించటానికి యేసయ్య కృపా పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహింపబడును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. నీ పిలుపునకు, నీ ఏర్పాటునకు తగిన విధముగా మా చివరి శ్వాస వరకు మేము నీకు నమ్మకంగా బ్రతికే భాగ్యం దయచేయమని, సాతానుడు ఎన్ని ఆకర్షణలు మా ముందు పెట్టినా దేనికి ఎప్పుడూ లొంగకుండా, లోబడకుండా, శోధింపబడకుండా శోధనను జయించే నీకు ఆత్మను, నీ కృపను మాకు దయచేయమని, నీ దక్షిణ హస్త పాలను మా మీద ఉంచమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకు తోడుండి పిలువబడిన వారము గాను, ఏర్పరచబడిన వారము గాను, పిలుపునకు ఏర్పాటునకు తగిన నమ్మకమైన జీవితం జీవించేవారు గాను పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు నుండి, ఈరోజు, రేపు, ఎల్లుండా నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చిన సువార్త సభలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు 7 గంటల నుండి 9 గంటల వరకు మొదటి ఆరాధన, 10 గంటల నుండి 1 గంట వరకు రెండవ ఆరాధన, సాయంకాలం 6:30 గంటల నుండి 10:30 గంటల వరకు మూడవ ఆరాధన. తుఫాను, వర్షాలు ఇవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఆరాధన జరుగుతుంది. ఎక్కువ వర్షం వస్తే చర్చిలో ఆరాధన జరుగుతుంది, వర్షం లేకపోతే బయట ఆరాధన జరుగుతుంది. ఆరాధన మాత్రం జరగక మానదు. సాధ్యమైనంత వరకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతస్తులు అందరూ కూడా ఈ యొక్క సువార్త పండుగలకు రండి, కుటుంబాలతో రండి, దేవుని సన్నిధిలో ఉండండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఉచితంగా వసతి, ఆహారం అన్నీ కూడా ఇక్కడే అందించబడతాయి. కనుక ఈ సువార్త సభల గురించి అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఆయన మహిమైశ్వర్యమైన అధికారంలో ఈ సువార్త సభలు జరిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.